జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. నేను నిన్న ఒక వీడియో చూశానండి నేను. ఆ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ వీడియోకి కౌంటర్ వీడియో చేయాలన్న ఉద్దేశంతోని ఈ వీడియో చేస్తున్నానండి. ఇదేంటి అంటే తెలుగు సాహిత్య మహాసభలు సభ అని చెప్పేసి 2024 మొన్న రీసెంట్‌గా ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది. అందులో ఉన్న ఈ స్టేజ్ మీద కనబడుతున్న వాళ్ళందరూ చూసారా ఒకసారి? ఒకసారి మీరు చూడండి. ఆ స్టేజ్ మీద కనబడుతున్న వాళ్ళంతా కూడా హిందూ వ్యతిరేక శక్తులే అవన్నీ. కంప్లీట్‌గా అక్కడ ఉన్నోళ్ళంతా కూడా హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళే. ఆ వ్యతిరేక శక్తులన్నీ కలిపి తెలుగు సాహిత్య మహాసభ అని పెట్టుకుని, ఆ సభలో ఆ మాట్లాడుతున్న వ్యక్తి ప్రొఫెసర్ కాసిం. హిందుత్వం మీద నరాల్లో ఆ స్టూడెంట్స్‌కి ఓయూలో ఉన్న స్టూడెంట్స్‌కి నరాల్లో ద్వేషాన్ని నింపుతున్న ఒక ప్రొఫెసర్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం మనము. ఆ 2 పుస్తకాల పేర్లు, అందులో కొన్ని కవితల పేర్లు చెప్తే నాకు సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేయడానికి సీట్ వచ్చింది. అట్లా సీట్ వచ్చిన స్వీట్ గొంతున్న మా మేడం ఇప్పుడు మీ ముందు కవితను వినిపిస్తారు. కాసిం నన్ను గురించి చాలా ఎక్కువ చెప్పారు. మేము కూడా అదే అనుకుంటున్నాం అమ్మా. ప్రొఫెసర్ కాసిం మీ గురించి చాలా ఎక్కువ చెప్పేశాడని మేము కూడా అనుకుంటున్నాం. నువ్వు కూడా మా మనసులో మాట చెప్పావమ్మా నువ్వు. సరే, ఈవిడ పేరు మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈవిడ పేరు మీకు చెప్తాను నేను. ఈవిడ పేరు కొండెపూడి నిర్మల. ఈమె పేరు. ఈవిడ కూడా నరాల్లో హిందుత్వం మీద ద్వేషాన్ని పెంచుకున్న పాపం. మరి వీళ్ళకు హిందుత్వం అంటే ఎందుకంత ద్వేషం అనేది ఒకసారి వీలైనతే మాత్రం ఖచ్చితంగా మనం కూర్చోబెట్టి వీళ్ళని అడగాల్సిందే. సరే, ఈవిడ ఇప్పుడు ఒక కవిత చెప్తుందట. ఆ కవిత దేని గురించి చెప్తుందంటే బొట్టు మీద ఆ కవిత చెప్తుందనమాట. బొట్టు అంటే మన స్త్రీలు కానీ మనం పురుషులను కానీ పెట్టుకుంటారు. ముఖ్యంగా స్త్రీల గురించి, ఆవిడ స్త్రీ కాబట్టి స్త్రీల గురించి, స్త్రీలు పెట్టుకునే బొట్టు మీద తన ఒక కవిత రాయడం జరిగింది. ఆ కవితను ఏ విధంగా ఆమె చెప్తుందో ఒకసారి చూడండి. ఒకసారి. చాలా అభిమానం నాకు కాసిం అంటే. ఈ కవిత శీర్షిక పేరు బొట్టు. బొట్టు అనేది స్త్రీత్వానికి చిహ్నమని మనం అందరం అనుకుంటాం. కానీ ఎన్ని పరిణామాలు చెందిందో, ఇది మన రాజకీయ సంక్షోభానికి ఎన్ని రకాలుగా అద్దం పడుతుందో చెప్పడమే ఈ కవిత ఉద్దేశం. వామ్మో! స్త్రీలు, హిందూ సమాజంలో ఉన్న స్త్రీలు బొట్టు పెట్టుకునే విధానము ఏదైతే ఉందో దాని మీద ఆమె విశ్లేషణ స్టార్టింగ్ ఎలా ఉందంటే రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నట్టు ఆ బొట్టు మరి ఏం రాజకీయం ప్రభావితం చేస్తుందో అనేది ఒకసారి ఆవిడ ద్వారా చూద్దాం మనం ఒకసారి. ఓకే మేడం, చెప్పండి. మేము కూడా విందామనే కూర్చున్నాం. ఒకసారి చెప్పండి మీరు. పుట్టిన తర్వాత 10 రోజుల పాటు ఏ మచ్చ లేని నా మొహాన్ని మా అమ్మ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుందో, కానీ 11వ రోజు ముద్దు పెట్టాల్సిన చోట బొట్టు పెట్టేసింది. అయ్యో, ఇంత పెద్ద దారుణం జరిగిపోయిందమ్మా. పుట్టినప్పుడు లేని బొట్టు 11వ రోజు ఒక బొట్టును మచ్చలాగా పెట్టిందని చెప్పేసి ఆవిడ బాధపడుతుంది. అమ్మ, నాకు డౌటు. పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బట్టలు లేకుండా పుడతాం కదా. మరి పుట్టిన తర్వాత మరి బట్టలు వేసుకోవడం దేనికమ్మా మరి? అంతే కదా, మీ లాజిక్ ప్రకారం అంతే కదా. బొట్టు ఎలా అయితే వచ్చిందో మరి బట్టలు కూడా ఎందుకు వేసుకుంటున్నాం మనం? లాజిక్ చెప్పాలా, దీనికి సమాధానం చెప్పాలా. చూడండి, ఆవిడ పైత్యము మెల్లిమెల్లిగా బొట్టు మీద ఎంత తీవ్రమైన స్థాయిలో ఆమె పైత్యాన్ని చూపిస్తుంది అనేది ఒకసారి చూడండి. ఒకసారి. ముద్దు విలువ బొట్టుకి ఎలా వస్తుంది? రాదు కదా. అయ్యో, ముద్దుకు బొట్టుకు సంబంధం ఉందమ్మా. ముద్దు విలువ బొట్టుకి ఎలా వస్తుందట? ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనం చిన్న ఉన్నప్పుడు ఈమె చెప్తున్నప్పుడు ఆ 11 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, 2 months కావచ్చు, ఆ ఏజ్లో గురించి మామూలుగా ఆ ఏజ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. ఆ ఏజ్లో మన తల్లిదండ్రులు
మళ్ళీ మంచిగా ముస్తాబు చేసి బొట్టు పెట్టి దిష్టి చుక్క పెట్టి పౌడర్ పెట్టి రకరకాలు ఏవో చేసి వాళ్ళు ముద్దు ముచ్చట తెచ్చుకుంటారు. మరి ఏంటమ్మా అవి పెట్టుకుని అయ్యో ఎంత బంగారంగా ఉన్నాడు నా పాప అనో లేకపోతే నా కొడుకు ఎంత బంగారంగా ఉన్నాడని చెప్పేసి ముద్దుల మీద ముద్దులు పెడతారు. అదేందమ్మా బొట్టుకు ముద్దుకు సంబంధం లేదంటే ఏందమ్మా? ఈ లాజిక్ ఏంటో మాకు అర్థం కాలే. మరి సరే ఈ పైత్యం చెప్దాం, ఇంకా మీ పైత్యం మీద చూద్దాం. బొట్టు బరువుతో అద్దం ముందు కూర్చున్న నాకు పాముల బుట్ట నేస్తం అయింది. బొట్టును ఒక పాముగా చూపిస్తుంది అనమాట. ఈమెను పాముల పుట్టగా భావిస్తుంది ఈమెను. ఇంకా చూద్దాం. నిలువుగా గుండ్రంగా దోసగా రోజుకు 2 సార్లు నుదుటి మీద కాటు వేసుకుని అమ్మా విషకన్యలా నవ్వుకోవడం అలవాటైంది. అమ్మో, అంటే బొట్టు పెట్టినప్పుడల్లా ఇట్లా బొట్టు పెడతారు కదా, ఇట్లా పెట్టినప్పుడల్లా ఆమెకి ఏమవుతుందంటే ఆ బొట్టు పెట్టి ఆ బొట్టు ఒక పాములాగా ఆమె కనిపించి ఈమె ఒక విషకన్యలాగా తయారైపోయిందట. పాము ఏ విధంగా అయితే మనిషిని కాటేస్తుందో నాకు కూడా బొట్టు పెట్టి నేను ఒక విషకన్యలాగా తయారైపోయినా. అసలు బొట్టుకు విషయానికి సంబంధం ఏంది? ఈ పైత్యం పాడుగాను వీళ్ళు ఇట్లా తయారవుతారేంటి అంతా? ఈ అంబేద్కర్ అందరు ఇంతేనా? అసలు ఇది కవిత అంటారా దీన్ని? అసలు ఇది కవితేనా? అసలు ప్రాస యాస ఏమైనా ఉందా ఈ కవితలో? పెన్నుందిగా అని రాయడం, దాని కవిత అని చెప్పేసి మాకు చెప్పడం, నువ్వు ఆడ తెలుగు సాహిత్య మహాసభలో నువ్వు కూర్చొని కవిత చెప్పడం, మా కర్మగాలి నీ వీడియో మాకు కనిపించడం, నేను మా వాళ్ళ కర్మకు పరిచయం చేయడం నేను. సరే కానీ చిట్టి మహాలక్ష్మికి ఎంత సింగారమో చూడు అని పెద్దవాళ్ళంతా పొగుడుతుంటే కాటు తెచ్చిన కీర్తితో కేరింతలు కొట్టాను. పాముల బుట్టని బొట్టు పెట్టే అనాలని వాళ్లే చెప్పారు. కాటు అంటుంది, బొట్టు అంటుంది, పాము అంటుంది, పగడ అంటుంది, పాముల పుట్ట అంటుంది. బొట్టును ఎన్ని రకాలుగా విషయాన్ని, అంటే హిందూ సమాజంలో ఇప్పుడు ఆ యూనివర్సిటీలో అమ్మాయిలు ఉంటారు, ఆ అమ్మాయిలకు ఈ ప్రొఫెసర్ ఆ అమ్మాయిలతో ఏ విధంగా మాట్లాడుతుంటారు చెప్పండి? ఈ మధ్యలో కొద్ది చాలా ఫ్యాషన్ అయిపోయింది. బొట్టు పెట్టుకోకుండా బొట్టు లేకుండానే అంటే స్త్రీలు బొట్టు లేకుండా ఉండాలనే ఒక ట్రెండ్ కూడా మొదలైంది. ఆ ట్రెండ్ వీళ్ళందరికీ కూడా ఇలాంటి వాళ్ళే నేర్పించేది. బొట్టు అనేది మీకు పాముల పుట్టలాగా కనబడ్డదట. ఆ బొట్టు పెట్టుకొని ఒక విష కన్యలాగా తయారవుతుందట. బొట్టు లేని మొహం ఒక మొహమే కాదన్నారు. ఇంటికి ఎవరొచ్చినా ఆప్యాయంగా నుదుటి మీద కాటు వేసి పంపడం నా జాతి సంస్కృతి అయింది. వారు నాయనో ఇంత పెద్ద మాట వేసింది. అంటే జనరల్గా మన హిందూ సమాజంలో ఎవరైనా స్త్రీలు మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఉన్న స్త్రీలు ఏం చేస్తారంటే బొట్టు పెట్టి, అంటే వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి సాధారణంగా పంపిస్తాం అన్నమాట. మనం జనరల్గా పంపిస్తుంటాం. దీన్ని కూడా ఈమె ఏం చేస్తుంటే కాటు వేస్తున్నాడు, అంటే ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టే విధానాన్ని ఈమె పాము కాటుతోని పోలుస్తుంది. మా తల్లి ఎంత దారుణంగా చూడండి వీళ్ళు. హిందూ సమాజంలో ఉన్న ఈ బొట్టు అనే ఈ అనే విషయం మీద ఎంత విషయాన్ని చెబుతుందో చూడు ఈ ప్రొఫెసర్ గారు. సరే చెప్పమ్మా. ఒంటి మీద బ్రాలాగానే బొట్టు కూడా నా ఆడతనానికి చిహ్నం అంటే అవుననుకున్నాను. బ్రాకు బొట్టుకు సంబంధం ఏందమ్మా? బాబో ఇక నయ్యాం. మగవాళ్ళం మేము కూడా బొట్టు పెట్టుకుంటా, మరి మగవాళ్ళం కూడా బ్రా వేసుకుంటారు అని చెప్పి అనలేదు. అబ్బో తల్లో నీకు దండం తల్లో. చూద్దాం ఇంకే దరిద్రాలు మాట్లాడుతుందో, ఇంకా ఏ దరిద్రాలు వినాల్సి వస్తుందో విందాం, చూద్దాం. అలంకారానికి అభిరుచికి దర్పణం అంటే అబ్బో అని నమ్మాను. కొండల మధ్య సూర్యుడని, ఎక్కుపెట్టిన కనుబొమ్మల విల్లు మధ్య గురి తప్పని బాణమని మీరంతా కవిత్వం చెబితే మురిసిపోయాను. కరెక్టే కదా, మరి కవులందరూ ఆ విధంగానే వర్ణించారు. మరి నీ దరిద్ర బ్రెయిన్కి ఏం అర్థమైందో నేనేం చెప్పలేం కదా. నీ దరిద్ర బ్రెయిన్ ఇప్పుడు నీ బ్రెయిన్లో కుటిలత్వము, నీ బ్రెయిన్లో విషాన్ని నింపుకున్నావు కాబట్టి నీకు అందులో విషమే కనబడుతుంది, నీకు వేరే కనబడతలేదు. నీకు సాధారణంగా దాని మీద అంత విషయాన్ని కక్కవాల్సిన అవసరం లేదు. బొట్టు మీద నువ్వు అంత విషయం కక్కుతున్నావు. సరే ఇంకెంత విషయం కక్కుతావు చూద్దాం. కుర్ర కుంకగా ఉన్నప్పటి నుంచి విన్నవన్నీ కుంకాల కథలే అవడం వల్ల దివాలా కోరుతనం నా అలంకారంగా మారింది. అమ్మో
బొట్టు పెట్టుకొని అలంకరిస్తే దివాలా కోరుతానమాట. అమ్మా! నువ్వు ఎట్లా ప్రొఫెసర్ అయినావమ్మా నువ్వు? నువ్వు ఏ సబ్జెక్ట్‌లో ప్రొఫెసర్ అమ్మా నువ్వు? తెలుగులో ప్రొఫెసర్‌వా? ఎందులో ప్రొఫెసర్ నువ్వు? అసలు నువ్వు ఎక్కడుంటావో కనుక్కోవాలమ్మా. కనుక్కొని నిన్నొకసారి కలిసి బొట్టు గురించి నీకు ఖచ్చితంగా ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిందే నీకు. తప్పదు. ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ మహిళలు ఎవరైనా హిందూ స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫేస్‌ని కలవండి. కలిసి హిందూ ధర్మంలోని బొట్టు దాని విలువ ఏందో ఈమెకు చెప్పండి. ఆ బొట్టు మనం చివరికి మనం చెప్దాంలేండి. ఈమెకు చెప్దాం. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి. చైతన్యం పెరిగే కొద్దీ గుట్టు రట్టు అయిపోయి బొట్టు అర్థం అవడం మొదలైంది. అయ్యో రామచంద్రో! ఈమెలో అంటే ఈమె పెరుగుతున్న కొద్దీ ఈమెలో వస్తున్న చైతన్యానికి ఈమెలో వస్తున్న మార్పులకు అంటే చైతన్యానికి ఆ బొట్టు యొక్క విలువేదో తెలిసి దానికి గుట్టు తెలిసిందట. బొట్టు గుట్టు తెలిసి రహస్యం తెలిసిందట. తెలిసి దాని విలువ అంటే ఈమె ఉద్దేశం ఏంటంటే నాకు నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ ఆ బొట్టు యొక్క రహస్యం తెలిసిపోయి దాని విలువ పోగొట్టుకుంటుంది అన్నట్టు అని ఆ విధంగా ఈమె ఎక్స్ప్లెనేషన్ అనమాట ఈమె. సరే చెప్పు ఇంకా. బొట్టు అంటే నేను కాదు. నా ఉనికి బొట్టులో లేనే లేదు. బొట్టును మోసేది నా మొహమే అయినా దాన్ని ఎన్నాళ్ళు దిద్దుకోవాలో ఎందుకు రాల్చుకోవాలో అది నా చేతిలో లేదు. అయ్యో, ఈ చేతులు ఇప్పుడు ఇంకోటి పక్కోటి చేతులు ఉంటుంది ఏంది? నిజంగా నాకు ఈమెను ఎట్లా తిట్టాలని ఉంది తెలుసా? పిచ్చగా తిట్టాలని ఉంది. కానీ నువ్వు స్త్రీవి కాబట్టి నాకు ఆ సంస్కారం అడ్డం వచ్చి నేను ఏమనలేకపోతున్నా. కానీ అక్కో లేకపోతే ఓ రేంజ్లో ఆడుకునేవాడిని నిన్ను. మగవాడి చేతకానితనం ఎద్దేవా చేయడానికి పనికొచ్చే పసుపు కొమ్ములు కుంకుమరాళ్ళు ఆడవాళ్ళకి ప్రాణపదాలు ఎలా అవుతున్నాయో. అయ్యో, పసుపు కొమ్మలు బొట్టు ఇవన్నీ కూడా మగవాడి ఆధిపత్యానికి సూచనగా అని చెప్తున్నారు ఆవిడ. సరే, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ పసుపు కొమ్మలు బొట్టు ఇవన్నీ వీటి గురించి మన హిందూ ధర్మశాస్త్రంలో వాటి యొక్క ఉపయోగం ఏంటి అనేది చివరిలో నేను ఈమె స్పీచ్, ఈ మహా గొప్ప తల్లి స్పీచ్ ఇస్తుంది కదా, దీని తర్వాత నేను చెప్తాను. ఒకసారి చూడండి. అది తెలీదు. నీకేం తెలుసు? పితృస్వామ్యం పిడికిల నుంచి తప్పించుకోనే లేదు. ఫాసిజం కోరలు విసిరింది. బొట్టుకి మీసాలు గడ్డాలు వచ్చాయి. అమ్మో రే బీకే రే, మనలాంటి వాళ్ళకి ఇది నేనేం బొట్టు పెట్టుకున్నా కదా, మనలాంటి వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పోతున్నది. జాగ్రత్తగా వినండి. అవును, బొట్టుకి సంపూర్ణ పురుషత్వం సిద్ధించింది. బొట్టు ఇప్పుడు సూక్ష్మ రూపి కాదు. ఒక బొట్టుకి అనేక మొహాలు మొలిచాయో, ఒక మొహాన్ని అనేక బొట్లు దాడి చేస్తున్నాయో చెప్పలేకుండా ఉన్నాను. కానీ అంటే ఈమె ఉద్దేశం ఏంటంటే బొట్టుల్లో కొంతమంది నిలువు బొట్టు, అడ్డబొట్టు, రౌండ్ బొట్టు, చుక్క బొట్టు, అర్ధచంగా బొట్టు, ఇలాంటి బొట్లు పెడతారు కదా, వాటి గురించి మాట్లాడుతుంది అనమాట ఈవిడ. వ్యాపార తిలకం, విజయ తిలకం, రాజకీయ తిలకం, ప్రచార తిలకం, నిలువు బొట్లు, అడ్డబొట్లు, అడ్డదిడ్డంగా ఎన్నెన్నో బొట్లు. బాబోయ్, ఇన్ని రంగుల మధ్య నేను ఎటో దారి తప్పిపోతున్నాను. వామ్మో, బొట్టుకే దారి తప్పిపోతుందట. చాలా సున్నితత్వం ఉందమ్మా నీలో. బొటన వేలుతో బొట్టెట్టి చూపుడు వేళ్ళు నరుక్కుపోతున్నారు. బొటన వేలుతో బొట్టు పెట్టి చూపుడు వేలుని ఇలా పెడతారు కదా, ఆ ఉద్దేశం అన్నట్టు. వీటిని చూపించి చూపుడు వేలుని ఏమయ్యా అసలు ఈవిడ ఈ కవిత విన్నప్పుడు చిరాకు దొబ్బింది. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. బొటన వేలితో బొట్టెట్టి చూపుడు వేళ్ళు నరక్కుపోతున్నారు. బొట్టు నిర్బంధ శాసనమైంది. అమ్మో, బొట్టు నిర్బంధ శాసనం అయిపోయిందట. ఓకే, బలిపీఠమైంది. బొట్టు బలిపీఠమైందట. వారిని బాబు, ఎంత పెద్ద పదం వాడేస్తుంది ఆయన ఇంత పెద్ద పదాలు వాడేస్తుంది బొట్టు మీద. గుండెలో కత్తి దించినట్టు మొహాల మీద బొట్టు నాటుతున్నారు. అమ్మో, గుండెలో కత్తి దించినట్టు నుదుటి మీద బొట్టును పెడుతున్నామాట. చూడండి పైత్యం ఏడు దాకా వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి. భయం రెపరెప ఎగిరేలా పాలకులు కాపలా కాస్తున్నారు. అమ్మో, మళ్ళా రాజకీయాలు
ఈ బొట్టుకు రాజకీయాలకు లింక్ పెడుతుంది చూడు ఇప్పుడు. మునిపెన్నడు చూడని వినని విశ్వాసం లేని శబ్దాల్ని గొంతులో కుక్కి కన్నీళ్లు మింగిస్తున్నారు. అయ్యో ఏ బొట్టు ఇంకా ఇంటి తలుపు తట్టలేదంటే కాచుకున్న ఖడ్గమృగం ఈ పాటికి ఉపవాస దీక్షలో ఉన్నట్టు లెక్క. నీ అమ్మ దీనికి మాత్రం నువ్వు అర్థం చెప్పాలి తల్లి. ఇది మాత్రం అసలు ఈ లింక్ ఏందో నాకు అసలు అర్థం కాలేదు. నేను ఒక 10 సార్లు విన్నా ఈ లింక్ ఏంటబ్బా అని. ఈ బొట్టుకు ఖడ్గమృగం అనే ఈ పదం ఎందుకు వాడినో అర్థమైతలేదు. ఏదో అసలు నీకు పిచ్చిలేసిందా లేకుంటే ఏమైందో నాకు అర్థం కాలేదు. కానీ తన నోటికి వచ్చిన పదాలను వాడేసి అదొక కవితలాగా ఫీల్ అయిపోతుంది మేడం గారు. సరే నెక్స్ట్ ఇంకా ముందుకు పోదాం. ఏ బొట్టు ఇంకా ఇంటి తలుపు తట్టలేదంటే కాచుకున్న ఖడ్గమృగం ఈ పూటకి ఉపవాస దీక్షలో ఉన్నట్టు లెక్క. నీకేమైనా అర్థమైతే కామెంట్లో పెట్టండి అయ్యా. నేను 20 సార్లు విన్నా, నాకు బుర్రకు ఎక్కలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే ఈ బొట్టుకు ఈమె చెప్పిన ఆ వాడిన విపరీతమైన పదాలకి ఏదైనా లింక్ ఉంటే దయచేసి ఏదైనా అర్థం వచ్చే విధంగా ఏమైనా చెప్పింటే మీకు అర్థమైతే కామెంట్లో పెట్టండి ప్లీజ్.